అన్నమయ్య జిల్లాలో మరో లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. 4 ఏళ్ల చిన్నారిపై నిందితుడు దారుణానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఈ ఘటన జరిగింది. నిందితుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. వారిలో దాడిలో గాయపడిన నిందితుడు పీలేరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అక్కడికి చిన్నారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు చేరుకొని ఆందోళన చేపట్టారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పీలేరులోని ఇందిరమ్మ కాలనీలో బాలిక కుటుంబం నివాసం ఉంటుంది. నిందితుడిని 15 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. అతడు తాపి పని చేస్తున్నాడు. తాను పనిచేస్తున్న ఇంటి పరిసరాల్లోకి చిన్నారి వచ్చిన సమయంలో లైంగిక దాడికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది దారుణ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, పీలేరులో 4 ఏళ్ల బాలికపై జరిగిన ఈ లైంగిక దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఏం డీటెయిల్స్ వెల్లడించారు? సుధా, ఏదైతే నిన్న అంటే 2 రోజుల క్రితం మదనపల్లిలో జరిగినటువంటి దారుణ ఘటన ఇంకా కూడా మర్చిపోలేదు. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా కులవర్ధన్ ఒక 7 సంవత్సరాల బాలిక పైన అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. దాని తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఇంకా కూడా మర్చిపోలేదు. నిన్న కూడా అతను దహన క్రియలు అనేది జరిగాయి. అయితే తాజాగా నిన్న సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పీలేరులో 4 సంవత్సరాల చిన్న బిడ్డ పైన 16 సంవత్సరాల పిల్లగాడు ఈ రకంగా దాడి చేసే ప్రయత్నం చేశారు, అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా అతన్ని పట్టుకొని అతన్ని చితకబాది స్థానికుల సహాయంతో పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే అతను ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి మాత్రం ఆ యువకుడి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా 4 సంవత్సరాల బిడ్డకి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇంత పాశవికంగా దాడి చేసినటువంటి వ్యక్తికి ఆసుపత్రి లోపల ఎట్లా వైద్య సేవ అందిస్తారంటూ కూడా కొంతమంది విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి వద్ద వచ్చి రాత్రి 2 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని కూడా బహిరంగంగా శిక్ష విధించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉధృతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే మదనపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి దాదాపుగా 10 గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. 7 సంవత్సరాల బాలిక పైన పాశవికంగా జరిగిన దాడికి సంబంధించి అతనికి న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అదే సందర్భంలోనే దాదాపుగా 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పీలేరులో కూడా ఇంత ఘోరంగా జరిగిన ఘటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కలెక్టర్ అంటే ఒకే జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో 2 ఘటనలు ఒకేసారి 2-3 రోజుల వ్యవధిలోనే ఇంత దారుణంగా జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించింది. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా దీనిపైన సీరియస్ అవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇవాళ ఎవరైతే ఆ బాలుడు ఉన్నారో అతని పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సుధా. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.